ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 1 సెట్స్ ఎక్సర్సైజ్ 1C ముందున్న ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందామా. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్సెట్. A set A is said to be a subset of a set B if every element of A is also an element of B. సబ్సెట్ అంటే ఏలోని ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి అంటే దాన్ని ఏమంటామంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. ఇట్ ఈజ్ డినోటెడ్ బై ద సింబల్. యూని స్లీపింగ్ లైన్లో పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందమ్మ సబ్సెట్ సింబలు. ఈ సింబలు దిస్ సింబల్ స్టాండ్స్ ఫర్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఆర్ ఈజ్ కంటైన్డ్ ఇన్. ఇలా కూడా చెప్పచ్చు. నెక్స్ట్ సింబాలిక్గా ఎలా రాస్తాము అంటే ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి ఇఫ్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ ఇంప్లైజ్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ బి. ఈ సింబల్ పేరేంటి? ఇంప్లైజ్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైద్ది. ఏ సెట్లో 1 2 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, బి సెట్లో 1 2 3 4. ఏమని చెప్పాం? ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏలోని ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉండాలి. ఉన్నాయా లేదా? 1 అనే ఎలిమెంట్ ఏలోనూ ఉంది, 1 అనే ఎలిమెంట్ బీలోనూ ఉంది, 2 అనే ఎలిమెంట్ ఏలో ఉంది, 2 అనే ఎలిమెంట్ బీలోనూ ఉంది. అప్పుడు దీన్ని ఏమని చెప్తామంటే ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అంటాం. నెక్స్ట్ ఒకవేళ ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి ఎలా రాస్తాం దాన్ని? ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి ఇలా రాస్తాం. ఎగ్జాంపుల్ చూడండి. ఏ ఈక్వల్ టు 5, 6, బి ఈక్వల్ టు 1 2 3 ఉంది. ఇప్పుడు ఏలో ఎలిమెంట్స్ బీలో ఉన్నాయా? లేదు కదా. అప్పుడు దీన్ని ఎలా రాస్తాం? ఏ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. బాగా గుర్తుపెట్టుకోండి మా, నల్ సెట్ అనేది ప్రతి ఒక్క సెట్కి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇంకోటి చూడండి. ఒకవేళ బీలోని ఎలిమెంట్స్ అన్నీ ఏలో ఉంటే ఏ అండ్ బి ఆర్ సేమ్ సెట్స్. అప్పుడు ఎలా రాస్తాం? ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ. దీన్ని ఏమంటామంటే 2-way ఇంప్లికేషన్. దీన్ని ఎలా చదవాలి? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని చదవాలి. ఇలా ఉంటే ఏమైంది? ఆ 2 సెట్స్ ఈక్వల్ అవుతాయి. అవునా కాదా? ఎగ్జాంపుల్ చూడండి. ఏ ఈక్వల్ టు 1 2 3, బి ఈక్వల్ టు 3 1 2. ఇప్పుడు ఎలా చదవాలి దీన్ని? ఏ సబ్సెట్ ఆఫ్ బి అండ్ బి సబ్సెట్ ఆఫ్ ఏ. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ ఈక్వల్ టు ఏమైంది? బి అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్ సబ్సెట్. ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్. సెట్ ఏ ఈజ్ సెట్ టు బి ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి if every element in set A is also present in set B but A is not equal to B. ప్రాపర్ సబ్సెట్ అంటే ఏం లేదమ్మా, ఏలోని ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉండాలి. చూడండి. 1 1 2 2 3 3. దీన్ని ఏమంటామంటే ఏ ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి. దీన్ని ఎలా రాయొచ్చు? ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ బి అంటే ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి. నెక్స్ట్ బి ఈజ్ కాల్డ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. దీన్ని ఎలా రాస్తాం? బి ఈజ్ సూపర్ సెట్ అంటే ఇలా రాయాలి. సూపర్ సెట్ ఏ. సింబల్ సూపర్ సెట్కి ఇలా ఉంటుంది, సబ్సెట్కి ఇలా ఉంటుంది. ఓకేనా? దీన్ని సూపర్ సెట్ అని చదవాలి. నెక్స్ట్ ఇంప్రాపర్ సబ్సెట్. ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ సచ్ సబ్సెట్ ఈజ్ కాల్డ్ ఇంప్రాపర్ సబ్సెట్. ఒక ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు నల్ సెట్. ఇదేమైంది? ఇంప్రాపర్ సబ్సెట్. ప్రాపర్ సబ్సెట్కి ఇంప్రాపర్ సబ్సెట్స్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. ఏ ఈక్వల్ టు 1 2 3. సబ్సెట్ ఆఫ్ ఏ ఎలా రాస్తాము? ముందుకు చెప్పుకున్నాం కదా, నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. కాబట్టి నల్ సెట్ అనేది ఒక సబ్సెట్ అవుతుంది. 1 ఎలిమెంట్స్ ఉండేటివి ఏవి రాయొచ్చు? 1 2 3. 2 ఎలిమెంట్స్ వచ్చేట్టుగా 1 2 1 3 2 3. నెక్స్ట్
ఇంకోటి ఏంటి, ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, అంటే ఇచ్చిన సెట్ మళ్ళీ సబ్సెట్ అవుతుంది. 1 2 3. ఇప్పుడు దీంట్లో ప్రాపర్ సెట్లు ఇవన్నీ అవుతాయమ్మా. ఇచ్చిన సెట్టే ఏమైంది, ఇంప్రాపర్ సెట్ అవుతుంది, ఇంప్రాపర్ సబ్సెట్ అవుతుంది. అర్థమైందా? ప్రాపర్ సబ్సెట్ ఇంప్రాపర్ సబ్సెట్కి ఎగ్జాంపుల్ మా ఇది. నెక్స్ట్ నోట్, ఏ సెట్ హ్యాస్ ఎన్ని ఎలిమెంట్స్ దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. ఎన్ని రాయొచ్చు టోటల్ సబ్సెట్స్ ఒక సెట్కి? 2 power of n. ముందు ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3. 2 cube ఏమైంది? 8. అంతేనా? 2 power of n అంటే 2 cube. 8 ఉన్నాయిలో చెక్ చేయండి. 1 2 3 4 5 6 7 8. 8 సబ్సెట్స్ రాయొచ్చు. అదేవిధంగా ఏ సెట్ హ్యాస్ ఎన్ని ఎలిమెంట్స్ దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్. ఎన్ని రాయొచ్చు ఒక సెట్కి? 2 power of n - 1. చూడండి మా, ఏ ఈక్వల్ టు 1 2 3 కదా. ప్రాపర్ సబ్సెట్లు ఎన్ని రాయొచ్చు? 1 2 3 4 5 6 7. అంతేనా? 2 power of n - 1 అంటే ఎంత? 2 cube - 1 ఎంత? 8 - 1 7. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్ వన్, ఎంప్టీ సెట్ ఈజ్ ఏ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఎనీ నాన్ ఎంప్టీ సెట్. ఓకేనా? నెక్స్ట్ సింగిల్టన్ సెట్, ఇట్ హ్యావింగ్ ఓన్లీ 1 ఎలిమెంట్ ఇన్ ద సెట్. ఏంటి, సెట్లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని ఏమంటామంటే సింగిల్టన్ సెట్ అంటాము. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏం రాయొచ్చు? సెట్ ఆఫ్ ఏ ఓన్లీ 1 ఎలిమెంట్, సెట్ ఆఫ్ 1, ఇలా రాసుకుంటూ పోవచ్చు. నెక్స్ట్ పవర్ సెట్. పవర్ సెట్ అంటే ఏంటి, వచ్చిన సబ్సెట్స్ని బ్రాకెట్స్లో కనుక పెడితే దాన్ని ఏమంటామంటే పవర్ సెట్ అంటాం. ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ P. చూడండి ఈ డెఫినేషన్, కలెక్షన్ ఆఫ్ ఆల్ ద సబ్సెట్ ఆఫ్ ఏ సెట్ ఈజ్ కాల్డ్ ఏ పవర్ సెట్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై P. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. A ఈక్వల్ టు A, B. వీటి యొక్క సబ్సెట్స్ ఎన్ని మా? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 2. ఫార్ములా ఏంటి సబ్సెట్స్కి? నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇన్ ఏ ఏమైంది? 2 square. 2 square అంటే 4 సబ్సెట్స్ వస్తాయి. అవునా కాదా? ఫస్ట్ నల్ సెట్, నెక్స్ట్ 1 ఎలిమెంట్ ఏ బి, మళ్ళీ సేమ్ ఇచ్చిన సెట్టే అవుతుంది కదా, A, B 4 ఎలిమెంట్స్. వీటిని సబ్సెట్స్, వచ్చిన సబ్సెట్స్ని ఇలా బ్రాకెట్స్లో పెడితే దాన్ని ఏమంటామంటే పవర్ సెట్ అంటాము. P ఆఫ్ A ఈక్వల్ టు ఇలా ఉందనుకోండి, నల్ సెట్, మళ్ళీ నల్ సెట్ వచ్చి బ్రాకెట్స్లో, ఇట్ మీన్స్ 1 ఎలిమెంట్ ప్రెజెంట్ ఇన్ ద పవర్ సెట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్లో ఏమేమి ఉంటాయమ్మా? న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్. అవునా? న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే కౌంటింగ్ నెంబర్స్ 1 2 3 4 అండ్ సో ఆన్. నెక్స్ట్ హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్తో పాటు 0 కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ అలాంగ్ విత్ 0. దీన్ని ఏమంటామంటే ఇంటీజర్స్ అంటాం. నెక్స్ట్ క్యూ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్. P/Q ఫామ్లో ఉంటుంది మా రేషనల్ నెంబర్స్ అంటే. PQ అనేటివి జడ్లో ఉంటాయి, Q అనేది 0 కాకూడదు. ఎగ్జాంపుల్ చూడండి, -5. దీన్ని P/Qలో ఎలా రాస్తాం? -5/1 అని కూడా రాయొచ్చు. 5/7, 3 1/2 అంటే 3 2 6, 6 + 1 7/2. దీని మిక్స్డ్ ఫ్రాక్షన్ని మామూలుగా రాసుకో, 7/2 వస్తుంది. నెక్స్ట్ -11/3 అండ్ సో ఆన్. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ x బిలాంగ్స్ టు R అండ్ x ఈజ్ నాట్ బిలాంగ్స్ టు Q. క్యూలో ఉండకూడదు ఇవన్నీ. ఎగ్జాంపుల్ √2, √5, π. వీటికి వెన్ డయాగ్రాము ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, న్యాచురల్ నెంబర్స్ అన్నీ ఓల్డ్ నెంబర్స్లో ఉంటాయి, ఓల్డ్ నెంబర్స్ అన్నీ ఇంటీజర్స్లో ఉంటాయి, ఇంటీజర్స్ అన్నీ రేషనల్ నెంబర్స్లో ఉంటాయి, రేషనల్ నెంబర్స్ అన్నీ ఆర్లో ఉంటాయి. అవునా? అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ కూడా దేంట్లో ఉంటాయి? ఆర్లో ఉంటాయి. వీటిని ఇప్పుడు ఎలా రాయాలి సబ్సెట్ ఉపయోగించి? n ఈజ్ సబ్సెట్ ఆఫ్ W, W ఈజ్ సబ్సెట్ ఆఫ్ Z, Z ఈజ్ సబ్సెట్ ఆఫ్ Q, Q ఈజ్ సబ్సెట్ ఆఫ్ R, Q' ఈజ్ సబ్సెట్ ఆఫ్ R. ఇక్కడ n అనేది
క్యూ డాష్కి సబ్సెట్ అవుతుందా? కాదు కదా. ఎన్ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ క్యూ డాష్. అర్థమైందా ఎలా రాయాలో? నొటేషన్ ఇంటర్వెల్స్. ఈ బ్రాకెట్స్ని ఉపయోగించే మనం ఇంటర్వెల్స్ రాస్తామా. ఈ బ్రాకెట్స్ పేరేంటి అంటే ఓపెన్, ఇది క్లోజ్డ్, ఇది ఓపెన్ క్లోజ్డ్, ఇది క్లోజ్డ్, ఇది ఓపెన్. ఫస్ట్ వన్ చూడండి, ఏబీలు రెండు ఓపెన్లో ఉన్నాయి. ఇలా ఉంటే ఎలా రాస్తాము? ఏబీలు రెండు ఎక్స్క్లూడ్ చేసి ఈ ఇంటర్వెల్స్ మధ్యలో ఉన్న పాయింట్స్ని మాత్రమే తీసుకోవాలి. దీన్ని ఏమంటామంటే ఓపెన్ ఇంటర్వెల్ అంటాం. ఓపెన్ ఇంటర్వెల్ ఏ కమా బి ఎలా రాస్తామంటే సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి రాస్తాం. సెకండ్ వన్, ఏబీలు రెండు ఇంక్లూడ్ అయి ఉంటే ఎలా రాస్తాం? ఏ కమా బి బిలాంగ్స్ టు ఆర్, ఏబీలు రెండు ఇంక్లూడెడ్. ఇలా ఉంటే స్క్వేర్ బ్రాకెట్స్లో రాస్తాం. ఈ ఏబీ పాయింట్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. థర్డ్ వన్ చూడండి, ఇది ఓపెన్, ఏ అనేది ఓపెన్, బి అనేది క్లోజ్డ్. ఇప్పుడు ఎలా రాయాలి? బి అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఏ అనేది ఎక్స్క్లూడ్ అయి ఉంటుంది. ఓపెన్ ఇంటర్వెల్ ఏ, క్లోజ్డ్ ఇంటర్వెల్ బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఒకటి గమనించారా? క్లోజ్డ్ ఉన్నప్పుడు దాని ముందర సైన్ ఎలా ఉంటుంది? ఆర్ ఈక్వల్ టు అని ఉంటుంది. ఫోర్త్ వన్, క్లోజ్డ్ ఓపెన్, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఓపెన్, ఏ కమా బి. ఇక్కడ ఏ అనేది ఇంక్లూడెడ్, బి అనేది ఎక్స్క్లూడెడ్. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాము? క్లోజ్డ్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కమా బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ బి. హియర్ బి మైనస్ ఏని ఏమంటామంటే లెంత్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది ఇంటర్వెల్స్. ఇక్కడ ఇచ్చిన 4 ఇంటర్వెల్స్ యొక్క లెంత్ అమ్మ. నెక్స్ట్ ఇంటర్వెల్ కంటైన్స్ ఇన్ఫైనెట్లీ మెనీ పాయింట్స్. చూడండి, ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ 4 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 6. ఇక్కడ కింద ఆర్ ఈక్వల్ టు లేదు కాబట్టి మనం కంపల్సరీ ఓపెన్ బ్రాకెట్సే పెట్టాలి. ఇక్కడ ఏమేమి ఇచ్చారు? 4, 6. దీని లోపల తీసుకోవాలమ్మా. 4, 6 లోపల ఉండే ఎలిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే ఇప్పుడు చూడు రెండు ఎలిమెంట్స్ దగ్గర ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి మనం ఏ బ్రాకెట్స్ తీసుకోవాలి? క్లోజ్డ్ బ్రాకెట్స్ తీసుకోవాలి. 4, 6. నెక్స్ట్ ఇక్కడ 4 దగ్గర ఆర్ ఈక్వల్ టు ఉంది, 6కి లేదు. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 6 అంటే ఎలా రాయాలి? 4కి క్లోజ్డ్ బ్రాకెట్, 6 ఎక్స్క్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ 4 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6 అంటే ఎలా రాస్తాము? 4 అనేది ఎక్స్క్లూడ్ అయి ఉంటుంది కాబట్టి ఓపెన్ బ్రాకెట్, 6 ముందర ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి కంపల్సరీ క్లోజ్డ్ బ్రాకెట్ పెట్టుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి. యూనివర్సల్ సెట్ని యూతో రిప్రజెంట్ చేస్తామా. ఇట్ ఈస్ ఎ సెట్ విచ్ కంటైన్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఆల్ ద సెట్స్ అండర్ కన్సిడరేషన్. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఈక్వల్ టు 1 2, బి ఈక్వల్ టు 5, 6, సి ఈక్వల్ టు 7 8 9. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? యూనివర్సల్ సెట్లు అంటే వీటిని అన్ని కలిపి రాయాలి. 1 2 5 6 7 8 9. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, మనకు న్యాచురల్ నెంబర్స్ తెలుసు కదా. ఇంకోటి చూడండి మా ఎగ్జాంపుల్. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. న్యాచురల్ నెంబర్స్లో ఏమేమి ఉంటామా? ఈవెన్ న్యాచురల్ నెంబర్స్, ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి. ఈ రెండు కలిపి దేంట్లో ఉంటాయి? న్యాచురల్ నెంబర్స్. దీన్ని ఏమంటామంటే యూనివర్సల్ సెట్ అంటాము. అంతే కదా.